రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించారు. ప్రతి పల్లెలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మామిడి తోరణాలు, అరటి మానులు కట్టి పండుగ శోభ ఉట్టిపడేలా ఎన్టీఆర్ భరోసా కానుకను వయోవృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పంపిణీ చేశారు. తిరుపతి రూరల్ మండలం చిగురువాడ గ్రామంలో బాణాసంచాలు పేల్చి సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ నాయకులు అనంతరం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్లు పట్టిందని, కానీ టీడీపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం 4000 పెన్షన్ కానుకతో పాటు హామీ ఇచ్చిన నాటి నుండి 3000 రూపాయలు బకాయితో సైతం కలిపి మొత్తం 7000 రూపాయలు అందించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడే నేత సీఎం చంద్రబాబు నాయుడు అంటూ కొనియాడారు. చిగురువాడ తెలుగుదేశం నాయకులు కృష్ణమూర్తి రెడ్డి, శ్రీనివాస యాదవ్, భాస్కర్ యాదవ్, మురళి, మల్లికార్జున్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.